హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. మీరైతే ఇలాంటి కొత్తగా మాత్రం ఒక సినిమాటిక్ పోస్టర్ మాత్రం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కోసం అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకు సెర్చ్లో ఇక్కడ శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకుని మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మనకి జస్ట్ ఇక్కడ వెబ్సైట్ సెర్చ్లో ఇక్కడ SN01 అని సెర్చ్ చేసుకున్నాం. కానీ SN01 అంటే ఆటోమేటిక్గా మీకు ఆ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ PNG ఫ్రెండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు పిక్సార్ట్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పిక్సార్ట్ లేకపోతే అదే సెర్చ్లో ఇక్కడ మీకు పిక్సార్ట్ అని డౌన్లోడ్ సెర్చ్ చేయండి. మీకు పిక్సార్ట్ యాప్ వస్తుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మీరు పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిక్సార్ట్ని ఓపెన్ చేసుకుని మనకు ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఒకనా ఇక్కడ ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని ఒకనా జస్ట్ ఏం లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకుని సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకుని ఇక్కడ మాత్రం కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకు జస్ట్ ఇక్కడ రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకుని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక 1 సెకండ్ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇది అంతా మనం ఓన్లీ ప్రీమియం వర్షన్లోనే వస్తుంది. జస్ట్ ఏం లేదు, కింద ఈ విధంగా మనకు షాడోస్ ఉన్నాయి కదా, ఆ షాడోస్లో అడ్జస్ట్ అయ్యే విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం అటు ఇటు కలర్ కరెక్షన్ చేసుకుని కదా, కొంచెం కలర్ కరెక్షన్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేసుకొని ఒకవేళ కావాలంటే మీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు రైట్ క్లిక్ చేసుకొని మనకు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఎడిటింగ్ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు ఫాలో చేయండి. ఓకేనా.